ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కడెందుకు, ఇక్కడికి రండి. నాకిక్కడ కంఫర్ట్ గానే ఉందిలేండి. సార్ బాగా రిజర్వ్డ్గా ఉన్నారు. అవునవును. ఆర్డర్ ఎందుకు పెట్టారు? ఇంటి నుంచి తెచ్చుకోలేదే? మీ ఆవిడ గారు మీకు లంచ్ బాక్స్ ఎందుకు పెట్టలేదు సార్? ఇంతకీ మీకు పెళ్ళైందా సార్? చెప్పండి శ్రీకర్ గారు. నాకు పెళ్ళి కాలేదు. అవునా? ఎందుకు సార్ పెళ్ళికి గ్యాప్ ఇచ్చారు? సార్ గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ వచ్చినట్టుంది. పెళ్ళయ్యి 6-7 ఏళ్ల వయసు గల పిల్లల తండ్రిలా కనబడ్డారు శ్రీకర్ గారు మీరు. అవునా అవని గారు? మ్, మీ గెస్ తప్పైందండి. శ్రీకర్ గారి సంగతి ఓకే మేడం. మీ విషయం చెప్పండి అవని గారు. మీ ఫ్యామిలీ గురించి మేమెప్పుడూ అడగలేదు. అవును మేడం, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడు కనిపించలేదు. చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నాకు పెళ్ళయింది. మా ఆయన పేరు శ్రీ అని ఆగిపోయారేంటి? మా ఆయన పేరు శ్రీ. మళ్ళీ ఎందుకు గ్యాప్ ఇచ్చారండి? అయ్యి బాబోయ్, మా ఆయన పేరు చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది, అందుకే చెప్పను. కావాలనే నాతో ఆడుకుంటుంది. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయనకు కూడా నేనంటే ప్రాణం. ఇద్దరూ బాగుంటే కొందరు ఓర్వలేరు కదా. అందువలన కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నాం. మీలాంటి అందగత్తెని దూరం పెట్టుకుని ఉండగలుగుతున్నాడా? ఆయనే మనిషి అండి బాబు. ఆయన మంచోడే, పరిస్థితులే అలా తయారు చేసే పాపం. ఇక మా కుటుంబం పరిస్థితులు అంటారా, ప్రతి ఇంట్లో కామన్ గా ఉండేవే మా ఇంట్లో కూడా ఉన్నాయి. సరే సరే, అందరూ భోజనం చేయండి. పెళ్లి కాలేదని నువ్వు అబద్ధం చెప్పావు. అలా అని నేను అబద్ధం చెప్పలేను. అలా చేయడం ఎప్పటికైనా ఇబ్బంది. నా మెడలో ఈ తాళి ఉన్నంత వరకు నేను అబద్ధం చెప్పలేను. నా మనసు అందుకు అంగీకరించదు. నేను నీ భార్యనని నీతోనే చెప్పిస్తాను. అమ్మవారి దయ వల్ల అందరూ ప్రాణగండం నుంచి బయటపడ్డారు.
వేదవతి గారింట్లో ఉండే ఈ పిల్ల ఇక్కడేం చేస్తుంది? అమ్మా నాగమ్మ, ఓసారి బయటికి రామ్మా. నా బాధను నీ దగ్గర చెప్పుకోవాలి. ఇంతకు ముందు అవని కూతురు అక్షయ్ కూడా ఇలాగే పాములతో మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఈ పిల్ల కూడా అదే విధంగా చేస్తుంది. దీని దగ్గర నుంచి మనకు ఉపయోగపడే మ్యాటర్ ఏదో వచ్చేలా ఉంది. అమ్మా నాగమ్మ, అమ్మా నాన్నల్ని కలపాలని నేనెన్నో రోజులుగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. అయినా సరే నా వలన కావడం లేదు. అమ్మా నాన్నలా ఎవరు వాళ్ళు? ప్రస్తుతం ఆ ఇంట్లో విడిపోయి దూరంగా ఉంటుంది అవని శ్రీకర్లే కదా. అమ్మా నాన్నలను ఒకటి చేయడం కోసం ఏ కూతురు చేయని సాహసాన్ని నేను చేయడం జరిగింది. అంత సాహసం ఏం చేసుంటుంది? అక్షయ్గా అందరి ముందు కనిపించిన నేను ఎవరికీ అనుమానం రాకుండా అమ్మవారి దయతో నేను రూపం మార్చుకున్నాను. అర్చనగా అందరి ముందు చలామణి అవుతున్నాను. నేనే అక్షయ్నని ఎవరూ నన్ను గుర్తించకుండా, ఎవరికీ నా మీద అనుమానం రాకుండా అమ్మ ముందు, నానమ్మ వాళ్ళ ముందు తిరుగుతున్నాను. ఇదంతా ఎందుకు? అమ్మకు న్యాయం చేయడం కోసమే కదా. అయినా నువ్వెందుకు కరుణించడం లేదు? అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్షయ్ను చూడాలని కలవరించింది. అమ్మ వారిని ప్రాధేయపడి రూపం మార్చుకుని అక్షయ్గా అమ్మ ముందుకు వెళ్ళి అమ్మ ప్రాణాన్ని కాపాడుకున్నాను. ఆ రోజు తిరిగి 12 గంటలలోపు గుడికి చేరుకోకపోయుంటే అక్షయ్ రూపంలోనే ఉండిపోయేదాన్ని. ఆ సమయంలో ఆ వికాస్ నాకు అడ్డం వచ్చాడు. అయినా సరే తప్పించుకున్నాను.